ఎంత ప్రమాదమో తెలుసా? చాలాసార్లు ఎదుటి వాళ్ళను చూసి, ఎదుటి వాళ్ళ రంగును, ఎదుటి వాళ్ళ ఎత్తును, ఎదుటి వాళ్ళ రూపురేఖలను, ఎదుటి వాళ్ళ స్థితిగతులను అవహేళనగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎగతాళి ఎంత ప్రమాదమో మనకు తెలిస్తే ఎన్నడూ జీవితంలో మనం ఎవరిని ఎగతాళి చేయలేం. చేయటానికి భయం వేస్తుంది. ఈ సందేశం అందించమని చాలా దినాల నుంచి ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు. కానీ నాకున్న అననుకూలతను బట్టి గడిచిన దినాల్లో ఈ వర్తమానం అందించలేకపోయాను. మంచిది, ఈరోజు దేవుని వాక్యాన్ని ఈ అంశం మీద ధ్యానించుదాం. ఎగతాళి ఎంత ప్రమాదమో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సామెతల గ్రంథం చూడండి, 17వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. విన్నారా? ఏ మాట? బేదలను వెక్కిరించువాడు. భేద స్థితిలో ఉన్నవాడిని చూసి ఒకడు ఎక్కిరిస్తున్నాడు. ఎక్కిరించేవాడు ఎవరిని నిందిస్తున్నాడో తెలుసా? ఆ భేదవాణ్ణి సృష్టించిన సృష్టికర్తను నిందిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం అంటుంది. అంటే ఇక్కడ భేదస్థితి మాత్రమే కాదు, దేవుడు కొందరిని నల్లగా సృష్టిస్తాడు. అది దేవుని సృష్టిలో భాగమే. కొంతమంది చూడండి, వాళ్ళ రంగును చూసి ఎగతాళిగా మాట్లాడుకుంటారు, పరిహాసంగా మాట్లాడుకుంటారు, వెక్కిరిస్తా మాట్లాడుకుంటారు. నల్లగా ఉన్న ఒకడిని చూసి నువ్వు వెకిలిగా మాట్లాడేవంటే దేవుని నిందిస్తున్నావు గ్రహించు. దేవుని నిందిస్తే అప్పుడు దేవుడు నీకేమవుతాడు? విరోధి అయిపోతాడు. విన్నారా? కొందరు గుడ్డితనం కలిగిన వారిని చూసి వెక్కిరిస్తారు. పిల్లలు వెక్కిరిస్తూ ఉంటే కొంతమంది తల్లిదండ్రులు పకాపకా నవ్వుతారు. ఓ గుడ్డివాడిని చూసి, ఓ కుంటివాడిని చూసి, ఒక చెవిటివాడిని చూసి, ఒక అవిటివాడిని చూసి, తస్మాత్ పరిహాసమాడితే సృష్టికర్తను నిందిస్తున్నట్లు. సృష్టికర్తను నిందిస్తే ఆ సృష్టికర్త నీకు విరోధైపోతాడు. విన్నారా? దేవుడే నీకు విరోధైతే దేవుడు సృష్టించిన ఈ లోకంలో నెమ్మదిగా నీవు ఎలా బ్రతకగలవు? సుఖంగా నీవు ఎలా బ్రతకగలవు? కొంతమంది చూడు, అటు మగగాక ఇటు ఆడగాక, అది అంటారు కదా నపుంసకులు అని. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొజ్జాలు అని అంటారు కదా. కొంతమంది ఆ నపుంసకులను చూసి ఎగతాళిగా మాట్లాడతారు, గేలి చేస్తా మాట్లాడతారు. ఎవరైనా కాస్త తేడాగా నడుస్తున్నారు అనుకో, రేయ్ చూడరు తేడాగాడు వచ్చాడు, తేడాగాడు మాడాగాడు వచ్చాడు చూడండ్రు అని చెప్పి వెకిలిగా ఇట్లా అంటారు. దైవజనమా, ఆ బిడ్డ అటు ఆడగాక మగగాక ఎండిన చెట్టులాగా పుట్టినందుకు ఆ బిడ్డ ఎంత అల్లాడిపోతూ ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? తనటు పురుషుడు కాకుండా ఇటు స్త్రీ కాకుండా నపుంసకుడుగా తాను పుట్టినందుకు తన ప్రమేయం ఏమైనా ఉందా? తన ప్రమేయం వల్ల నపుంసకుడుగా పుట్టాడా? తానేమైనా దేవుని నపుంసకుడుగా పుట్టించమన్నాడా? తను అటు స్త్రీగా గర్భాన్ని ధరించడానికి ఉపయోగపడక ఇటు పురుషుడుగా సంతానం అటుగాక ఇటుగాక ఏంటి నా బ్రతుకు? సమాజంలో ఈ వెకిలి మనుషులు ఎగతాళి చేస్తూ ఉంటే
మానసికంగా ఎంత నలిగిపోతూ ఉంటారో వాళ్ళు. అసలు ఈ మనుషులు, ఈ సమాజం ఏంటో అర్థం కాదు. ఆ నపుంసకులు అట్లా కనపడితే చాలు ముసిముసి నవ్వులు నవ్వుతారు. దైవజనమా, అలాంటి పరిస్థితిలో ఏ నపుంసకుడు నాకు కనపడ్డా కళ్ళెమటి నీళ్ళు ఇడుస్తా, గుండెలు ఎట్లా పిండబడుతూ ఉంటాయి. దేవా, ఆ బిడ్డలు అటు పురుషులు గాక, ఇటు స్త్రీలు గాక, ఇటు సంసారానికి పనికిరాక, సమాజంలో గేలి అవమానాన్ని అనుభవిస్తూ ఎంత దయనీయ స్థితి నా బిడ్డలు అనుభవిస్తున్నారు. అయ్యా, దేశంలో ఇలా నపుంసకులుగా ఎవరిని నువ్వు పుట్టించొద్దయ్యా, కనికరించయ్యా. నపుంసకులుగా పుట్టినటువంటి వారు వాళ్ళు సత్ప్రవర్తనతో బ్రతికేటట్లుగా వాళ్ళని కనికరించయ్యా అని వాళ్ళని చూసినప్పుడల్లా కన్నీళ్లు విడుస్తాం. దైవజనమా, ఓ కుంటివాడిని చూసి, ఓ గుడ్డివాడిని చూసి, ఓ పొట్టిగా ఉన్నవాడిని చూసి ఎగతాళిగా గేలిగా మనం మాట్లాడితే సృష్టికర్తను నిందించినట్లు. సృష్టికర్తను నిందిస్తే ఆయన నీకు శత్రువు అవుతాడు. పౌలు గారు అంటాడు కదా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? విన్నారు ఈ మాట? దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మనకు విరోధి అయితే, నేను ఇప్పుడు ఇట్లా అంట, దేవుడే మనకు విరోధి అయితే ఎవడు మన పక్షాన నిలవబడగలడు? ఎవరు నీ పక్షాన నిలవబడినా నిలవబడకపోయినా, ఎవరు నీకు విరోధులుగా అయినా కాకపోయినా, దేవుడు ఎన్నడూ నీకు విరోధి కాకూడదు. ఆయన నీ పక్షపు వాడై ఉండాలి. దేవుడు నీ పక్షపు వాడై ఉండాలంటే ఎప్పుడు ఎవరిని ఎగతాళి చేయకో, ఎవరిని గూర్చి ఎగతాళిగా మాట్లాడుకో, ఎగతాళిగా మూతి మీద నవ్వుకోకు, ముసిముసి నవ్వుకోకు. ఈ పరిహాసం, ఎగతాళి ఎంత ప్రమాదకరమైందో యెషయా గ్రంథంలో రాయబడిన ఓ దివ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతట నాశనము ఖండితముగా నియమింపబడింది. విన్నారా? మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతట నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. పరిహాసకులై ఉండకుడి. పరిహాసకులై ఉంటే వచ్చిన నష్టం ఏంటయ్యా? పరిహాసకుడు అయి ఉంటే నంబర్ 2, బంధకాలు మరి బిగించబడతాయి. నంబర్ 3, పరిహాసం చేసేవాడు ఎక్కడున్నా అక్కడ నాశనం కలుగుతుంది, దేవుని యొక్క వాక్యం అంటుంది. అయ్యా, విన్నారా? బంధకాలు మరి బిగించబడతాయి. ఆల్రెడీ ఆర్థిక బంధకాలు, అసమాధానపు బంధకాలు, ఏవో బంధకాలు మనల్ని బంధించే. మనం పరిహాసకులుగా బతికితే ఆ బంధకాలు మరి బిగించబడతాయి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. ఈ మాట చదివినప్పుడు బైబిల్లో నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? ఇస్మాయిలు ఇస్సాకును చూసి పరిహాసం ఆడాడంట. చూడండి, అసలు వాస్తవంగా ఎవరిని చూసి ఎవరు పరిహాసం ఆడాలో ఇక్కడ రివర్స్. ఇస్సాకును చూసి ఇస్మాయిలు పరిహాసం ఆడాడట. చూడండి ఆ మాట. ఆదికాండం 21వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు
ఐగుప్తీరాలైన హాగరు కనిన కుమారుడు పరిహాసమాడుట శారా చూచి, విన్నారా, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడేండుడని అబ్రహాముతో అనెను. ఇస్మాయేల్ అంట ఇస్సాకును చూసి పరిహాసం ఆడుతున్నాడంట, అపహాస్యం చేస్తున్నాడు. ఒక మాట అంట, వాస్తవంగా ఇక్కడ నవ్వులు పాలైన బ్రతికెవరిది? ఇస్మాయేల్. ఇస్సాకు ఎవరు? మహారాజు కొడుకు. చూడండి, మహారాజు కొడుకుని ఆ ఇంట్లో దాసికి పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిలు పరిహాసం ఎగతాళి చేస్తున్నాడంట. సామెత ఒకటి ఉంది కదా, ఇది గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచింది ఏదో అంటారు, చూసారా? ఎట్లా ఎగతాళి చేసి ఉంటాడంటే ఇస్మాయిలు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, రే ఇస్సాక, ఆ ముసలాయన ఎవరురా మీకు తాత? ఎవరుంటే? అబ్రహాం ఉంటే అబ్రహాం ఆయన చూపించి, ఇస్సాక ఎవరైనా మీకు తాత? తాత కాదురా, నీకు ముత్తాతలాగా ఉన్నాడు. ఆయన చూడు ఎంత పెద్ద ఆయన, నువ్వు ఇంత బుడతోడివి, నీకు ముత్తాత అనుకుంటగా. ఇస్సాక్ అని ఉంటాడు, లేదు లేదు మా డాడీ. ఊరుకో, ఆయన ఎట్లా మీకు డాడీ అవుతాడు? నీకు ముత్తాత. పరిహాసవాడి ఉంటాడు. కొంతమంది చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్తారా, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక అమ్మలక్కలు కూర్చొని ఒకటే అసెంబ్లీ రచ్చ. ఏంటో తెలుసా? ఆ అబ్బాయి అంతెత్తున్నాడు, ఆ అమ్మాయి భూమికి జానడే, ఆ అబ్బాయి ఎర్రగా ఉన్నాడు, ఈ అమ్మాయి తెల్లగా ఉంది. చూడండి, ఎగతాళిగా మాట్లాడుకోవటం. ఆ అమ్మాయి ఇంతలా ఉంది, ఆ అబ్బాయి ఎట్టున్నాడు. పరిహాసం ఆడుకుంటూ ఉంటారు, ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉంటారు. దైవజనమ, ఇస్సాకును చూసి ఇస్మాయిలు పరిహాసం ఆడాడు. వెరీ నెక్స్ట్ దేవుని తీర్పు ఏమొచ్చిందో తెలుసా? శారమ తల్లి అంటుంది, దాసి కుమారుణ్ణి ఈ ఇంటిలో నుండి వెళ్ళగొట్టు. అబ్రహాము వెళ్ళగొట్టనన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడి అంటాడు, శారా ఈ మాట వినో, వెళ్ళగొట్టు అన్నాడు. ఏమైపోయింది ఇక్కడ? ఇస్మాయిలు బంధకాలు మరి బిగించబడ్డాయి. ఆల్రెడీ దాసికి పుట్టిన కుమారుడు, ఏదోలే తండ్రి అబ్రహామును బట్టి అక్కడ తలదాచుకుంటా ఉంటే ఈ పరిహాసకుడు బ్రతికేమైపోయిందో తెలుసా? అరణ్యం పాలైపోయింది, అడవిగాడిదైపోయాడు. బంధకాలు మరి బిగించబడ్డాయి. తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా ఎవరినైనా ఎగతాళిగా మాట్లాడావా? క్షమించమని అడుగు. నీ బంధకాలు బిగించబడకుండా ఉండునట్లు, నీ బంధకాలను దేవుడు తెంచున్నట్లుగా ఇక మీదట జీవితంలో ఎవరిని పరిహాసం ఆడకు. పరిహాసం ఆడితే బంధకాలు మరి బిగించబడతాయి. రెండో మాట ఏమంటాడు? భూదిగంతముల వరకు నాశనం కలుగుతుందట. అంటే పరిహాసం ఆడేవాడు ఎక్కడున్నా వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయి అని వాక్యం అంటుంది. తమ్ముళ్ళారా, మన కుటుంబాలు నాశనం కాకూడదు, బాగుపడాలి. మన కుటుంబాలు శాపగ్రస్తం కాకూడదు, ఆశీర్వాద కారణంగా మన కుటుంబాలు ఉండాలి. ఆమేన్. నీవు ఆశీర్వాద కారణంగా ఉండాలి. నీ పిల్లల పిల్లలు దేవుని ఆశీర్వాదాన్ని యేసు నామం పేరిట చవిచూచుదురుగాక. పరిహాసం ఆడితే నాశనం కలిగిద్దా? బైబిల్లో ఎక్కడైనా జరిగిందా? ఓ సన్నివేశం, ఎలీషా ప్రవక్త, ఆయనకి బట్టతల. ఆ బట్టతల కలిగిన ఎలీషా ప్రవక్త ఎరుగుదురు కదా, ఆయన వెళ్తూ ఉంటే కుర్రోళ్ళు, చూడండి, ఆ మాట చదివితే బాగుంటుంది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం
23వ వచనం నుంచి, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించాను. అప్పుడు 2 ఆడు ఎలుకబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. యవన బిడ్డలారా వినండి, ఎక్కువగా ఈ వెకిలి చేష్టలు, వెకిలి మాటలు యవనస్తులకు ఎక్కువగా ఉంటాయి. దైవజనుడు వెళ్తున్నాడు, దైవజనుడే అవసరంలా. కొంతమంది తల వెంట్రుకలు ఊడిపోతాయి, బట్టతల కనపడిద్ది. ఎగతాళి చేయకూడదు. బట్టతలోడా, బోడివాడా అని ఎగతాళి చేశారు. ఏం జరిగిందో తెలుసా? అడవిలో నుండి 2 ఆడు ఎలుకబంట్లు, ఏ ఎలుకబంట్లు? ఆడు ఎలుకబంట్లు వచ్చేసి 42 మంది పిల్లలను, మగపిల్లలను చంపేసేసింది. ఇందాక మీరు విన్నారు కదా, అపహాస్యం భూదిగంతాలకు నాశనం కలుగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. ఒక మాట, ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, నిన్నెవరైనా ఎగతాళి చేస్తున్నారా? నిన్నెవరైనా అపహాస్యం చేస్తున్నారా? నీ పేద స్థితిని బట్టి, నీ చదువు లేని స్థితిని బట్టి, నీ దయనీయ స్థితిని బట్టి, నీ పొట్టితనాన్ని బట్టి, నీ రంగులేనితనాన్ని బట్టి, నీవు పుట్టిన కులాన్ని బట్టి, నువ్వు పుట్టి పెరిగిన పేదరికపు స్థితిగతులను బట్టి ఎవరైనా నిన్ను అపహాస్యం చేశారా? ఒక శుభవార్త, ఎవరు నిన్ను అపహాస్యం చేశారో వారి కళ్ళ ఎదుటే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్. చెప్దా ఆమేన్. ఇస్సాకును ఇస్మాయేలు అపహాస్యం చేశాడు. ఇస్మాయేలు ఆశీర్వదించబడ్డా, ఇస్సాకు ఆశీర్వదించబడ్డా? చెప్పాలి. ఇస్మాయేలు బంధకాలతో బంధించబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వాదానికి వారసుడిగా మిగిలిపోయాడు. ఇస్మాయేలు వాగ్దాన పుత్రుడయ్యాడా? ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడా? చెప్పాలి. ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడు. ఆశీర్వాదాలన్నీ ఇస్సాకు తల మీద దేవుడు కొమ్మరించాడు. విత్తనం విత్తితే 100 పంట, ఫిలిస్తీన్ల రాజును తలదన్నేంత తలమానికగా మారిపోయాడు. అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇస్సాకును రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు. అవమానం అనుభవిస్తున్న తమ్ముడు, చెల్లి, కృంగిపోకు, బాధపడకు. బోడివాడా అని ఎలీషా ప్రవక్తను గేలి చేస్తే, ఎలీషా ప్రవక్తను దేవుడు కనికరించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియా మీద నిలిచిన అభిషేకం కంటే 2 అభిషేకం ఎలీషా మీద దేవుడు కుమ్మరించాడు. తమ్ముడు, చెల్లి, నిన్నెవరైనా ఎగతాళి చేస్తున్నారా? ఏడవకో. చిన్న వయసులో వెధవరాలి అయ్యేవని ఎగతాళి చేస్తున్నారా? బిడ్డలు తండ్రి లేని బిడ్డలని ఎగతాళి చేస్తున్నారా? చదువులో వెనకబడిన దానివని ఎగతాళి చేస్తున్నారా? ఉద్యోగం రాలేదని, కులం తక్కువడు అని, తినటానికి గతి లేనోడు అని, నీ రూపురేఖలు సరిగ్గా లేవని, కుంచివాడివని, నపుంసకుడివని, నీ పుట్టుక కొజ్జా పుట్టుకని ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తున్నారా? కొంచెం ఓర్చుకో. ఎగతాళి చేసిన వాడి కళ్ళ ఎదుటే నా దేవుడు నీ తలపైకి ఎత్తబోతున్నాడు. ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. అక్కడ దాకెందుకు? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎగతాళిని అనుభవించలేదా? అవమానాన్ని, అపహాస్యాన్ని అనుభవించలేదా? అవమానాన్ని, అపహాస్యాన్ని
ఎదుర్కొన్న యేసు క్రీస్తే ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా మారిపోయాడు. ఏ గ్రామంలో నువ్వు అపహాస్యం చేయబడ్డావో అక్కడే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ ప్రజలు నిన్ను గేలి చేశారో, నీ బ్రతుకును అల్లరి చేశారో, ఎక్కడ ప్రజలు నిన్ను చూసి నవ్వారో, నవ్వుల పాలైన చోటే నీ బ్రతుకులో నవ్వులు పూయించబోతున్నాడు దేవుడు. నీ ముఖాన నవ్వును పండించబోతున్నాడు దేవుడు. నవ్వును పుట్టించబోతున్నాడు దేవుడు. ఎవరిని అపహాస్యం చేయకు. ఎవరైనా నిన్ను అపహాస్యం చేశారా, నీ తల దేవుడు యేసు నామం పేరిట నిశ్చయంగా పైకెత్తునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ఈరోజు రాత్రి మాసాంతర కూటం, మరి విశేషంగా వాగ్దాన సందేశం, సెలవు దినాలే పిల్లలకి కుటుంబాలుగా ఈ రాత్రి మాసాంతర కూటంలో పాలు